హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఖుషి బేబీ వ్లాగ్స్. ఫుడ్ ఫర్ సోల్, ఫ్లేవర్ ఫర్ సెన్సెస్. నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో హాఫ్ అన్ అవర్లో వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దాన్ని కూడా రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా రైస్ కుక్కర్ అనేది హీట్ ఎక్కడం కోసం ఒక 5 minutes వామ్లో పెట్టేసి ఉంచేద్దాం. దాని తర్వాత ఒక 2 tablespoon ఆయిల్, 1 tablespoon గీని కూడా యాడ్ చేసుకొని అందులోనే షాజీరా బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్గా అయితే వెజిటేబుల్స్ని ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్ని, కరివేపాకుని కూడా తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకుని, ఆనియన్స్ని, టమాటో, క్యారెట్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేద్దాం. నార్మల్గా మనం స్టవ్ మీద చేసేటప్పుడు అయితే ఆయిల్ హీట్ ఎక్కగానే 1 by 1 మగ్గిన తర్వాత వేసుకుంటాం. కానీ రైస్ కుక్కర్లో వెయిట్ ద్వారానే మనకి ఈ రైస్ కుక్కర్ అనేది రన్ అవుతుంది కాబట్టి నేను అన్నీ ఒకేసారి 1 by 1 వేసేసాను. ఇక్కడ నేను చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేయను కాబట్టి పచ్చిమిర్చి అనేది ఒక 5 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వాటిని సన్నగా తరిగేసి వేసేసాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవి మగ్గడం కోసం నేను సాల్ట్ అనేది వేసేసాను అనమాట. తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగానే చెప్తున్నాను, సాల్ట్ అనేది చూసి వేసుకోండి. తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువైతే మనం చేసిన ఈ రెసిపీ ఏదైతే ఉందో అదంతా స్పాయిల్ అయిపోతుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక ఒక 2 cups రైస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందు రోజు నైటు నేను బఠానీని కూడా సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. అలాగే నేను కుక్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోయాను కూడా క్లీన్ చేసుకొని సోక్ చేసుకున్నా. ఇప్పుడు వాటిని నీటిలోంచి తీసేసి 1 by 1 వీటిలో యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మగ్గడం కోసం నేను ఒక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 minutes పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోనే హోమ్ మేడ్ గరం మసాలా ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర లేదంటే దాన్ని ఆప్షనల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు పచ్చివాసన పోయింది కాబట్టి నేను సోక్ చేసిన రైస్ ఏదైతే ఉందో దాన్ని వాటర్లోంచి తీసేసి 1 by 1 వేసుకుంటున్నాను అనమాట. నేను రైస్ వేసిన తర్వాత ఎక్కువ కలపట్లేదు, ఎందుకంటే మనం రైస్ అనేది సోక్ చేయడం వల్ల ఎక్కువ కలిపామనుకోండి రైస్ అనేది విరిగిపోతుంది. అలా విరిగిపోకుండా నేను నెమ్మదిగా కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 cup రైస్కి నేను 2.5 cups వాటర్ తీసుకున్నాను. నేను చేస్తున్న రైస్ కుక్కర్లో కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. సో అందుకని నేను 1 cup రైస్కి 2.5 cups వాటర్ తీసుకున్నాను. వాటర్ మగ్గిన తర్వాత నేను 1 tablespoon గీని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 15 minutes మనం క్లోజ్డ్లో ఉంచేస్తే మనకి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత పలుకుగా, ఎంత విడివిడిగా ఉందో రైస్ విరిగిపోకుండా. నాకైతే చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్